శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. రాశి వారికి వీరితో సుఖం కలుగుతుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి వీరి జీవితంలో ఎవరి ద్వారా సుఖం కలగబోతుందో, ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు ఈ రాశి వారికి కలగబోతున్నాయో, ఈ రాశి వారికి జరగబెట్టేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక కుంభరాశి వ్యక్తుల మనస్తత్వాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా పట్టుదలతో, శ్రద్ధతో చేస్తారు. మాట నేర్పరితనం, అలాగే పనిలో చాకచక్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు దైవ గుణం ఎక్కువగా కలిగి ఉంటారు. దాన గుణాన్ని కలిగి ఉంటారు. దైవ భక్తి అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి స్నేహితులంటే, కుటుంబ బంధువులంటే ఎంతగానో అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వారు ఎదుటివారికి ఆపద అంటే కనుక కేవలం మాట మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా సహాయం చేయడానికి ముందు వరుసలో నిలబడే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సుఖ సంతోషాలు కలగబోతున్నాయి. వీరి జీవితంలో ఇంతవరకు కూడా ఎరిగినటువంటి సుఖ సంతోషాలు వీరైతే కనుక ఇప్పుడు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. వీరైతే కనుక వీరి జీవిత భాగస్వామి ద్వారా విపరీతమైనటువంటి సంతోషాలను, సుఖాలను పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక కుటుంబ సమస్యల కారణంగా, మనస్పర్ధల కారణంగా ఇంతవరకు మీరు మీ జీవిత భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. దాని కారణంగా, మీకు మనస్పర్ధల కారణంగా మీరైతే కనుక మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషమైన సమయాలను గడపడం కానీ, అలాగే మీ హృదయంలోని బాధలను కానీ తెలుపుకోవడం కానీ మీరైతే చాలా కాలం నుండి దూరం చేసుకున్నారు. కానీ ఇప్పుడైతే ఒక సంఘటన ద్వారా మీ జీవిత భాగస్వామి మీకు ఎంత ప్రేమను పంచుతున్నారో, మీ పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, గౌరవ, మర్యాదలు ఎలాంటివో మీరైతే తెలుసుకుంటారు. దీని ద్వారా మీరైతే పూర్తిగా మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని ఇక మీదట మీకున్నటువంటి ప్రతి అపార్థాలను తొలగించుకొని మాట్లాడుకొని చర్చించుకోవడం ద్వారా పూర్తిగా మీరైతే ఒకరినొకరు అర్థం చేసుకొని సుఖ సంతోషాలను పొందుకుంటారు. ఇక మీకున్నటువంటి ప్రతి సమయం సంతోషకరంగా నడుస్తుంది. ఇక వ్యాపార రంగంగాను, ఉద్యోగ రంగంలోనూ వీరైతే సంతోషమైన, ఆనందమైన వార్తలని వినబోతున్నారు. రెట్టింపుమైన లాభాలను పొందుకోబోతున్నారు. ఇక ఈ రాశి వారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవారు కుటుంబ సభ్యుల సలహాలను పాటిస్తే మంచిది. అలాగే అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారికి సంతానం పట్ల మీరు అనుకున్నటువంటి ఒక ముఖ్యమైన కార్యం అయితే జరగబోతుంది. ఆర్థికంగా కానీ, అలాగే కుటుంబ పరంగా కానీ మీరు అనుకున్నటువంటి ఒక ముఖ్యమైన పని ఇప్పుడైతే మీకు అనుకూలంగా మారబోతుంది. ఇటువంటి పరిస్థితులు మీకైతే కనుక సంతోషకరమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. ఇక ఈ రాశి వారు తెలుపు రంగు వస్త్రాలను అతి ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు గనక యూజ్ చేస్తే కనుక మీకైతే చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీరు కనీసం చేతి రుమాలనైనా సరే తెలుపు రంగు వస్త్రాన్ని మీ జేబులో ధరించుకొని వెళ్ళటం ద్వారా మీరు పనిని విజయవంతంగా ముగించుకొని రాగలుగుతారు. ఇక ఈ రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి 3. అలాగే ఈ రాశి వారు శివారాధన, హనుమాన్ చాలీసాను చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. శివారాధన వీరికి చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా వీరైతే కనుక చక్కటి శుభ ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.